పరిశుద్ధాత్మ మూలంగా ఫలాన్ని వ్యక్తం చేసేవాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా అప్ అయినా జబ్ అయినా ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా సంతోషం వాళ్ళ ముఖాల్లోంచి పోదు, సమాధానం వాళ్ళ ముఖాల్లోంచి పోదు. హ్యాపీ, నిండు బండిలాగా నింపాదిగా ఉంటారు. అట్లా మామూలుగా మనం యాక్షన్ చేద్దామంటే మళ్ళీ కుదరదు. కొంతమంది లోపల బాధని లోపల పెట్టుకుని బయటికి అంటుంటారు. దొరికిద్ది అది, దేవునికి స్తోత్రం, అది దొరికిద్ది. అట్ట కాదు, ఆత్మ మూలంగా వచ్చే సంతోషం, ఆ పరవశం వేరు. ఆత్మ మూలంగా వచ్చే హ్యాపీ, ఆ సమాధానం, ఆ పరవశం వేరు. అది మాటలకు అందదిక. స్తోత్రం. ఇక మనిషి కదలడిక. ఇక అట్లా మిగిలినవన్నీ ధ్యానించుకోండి. ఆత్మ మూలంగా కలిగే ఫలంలోని స్పెషల్ అది. విశ్వాసం కూడా కాస్త అన్ని లైన్గా ఉన్నప్పుడు జరిగిద్దిలే, కార్యం జరిగిద్దిలే అంటారు. ఏమీ అసాధ్యం, ఇక ఎక్కడ అవకాశమే లేదన్న పూర్తి ప్రతికూలతలో సైతం దేవుడు చెయ్యగలడు అని కూర్చుంటాడు. ఈ ఆత్మ ఫలం పొందిన మొండి కూర్చుంటాడు అంతే. అసలు ఈ విశ్వాసమే వేరు. ఆత్మ ఫలం ప్రతికూలతలలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని విశ్వసించెను. నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్మటం వేరు. అసలు నిరీక్షణకు ఆధారమే లేదు. అసలు సైన్స్ ప్రకారం ఆమెకి పిల్లలు పుట్టడం నెవర్, అది సాధ్యం కాదు. 100 మంది వైద్యులు చూపించినా ఈమెకి పిల్లలు పుట్టే పని అయితే నేను నా పట్టా వదిలేస్తాను అంటాడు అంతే. అలాంటి కండిషన్ ఆమెది. కానీ అసలు ఆ భార్యాభర్తలు చూడు ఎంత మొండోళ్ళో. ఆత్మమూలమైన విశ్వాసం అది, మామూలుది కాదు. శారమ్మ కూడా తక్కువది కాదు. ఏదో హాగర్ని ఇచ్చిందని మీరు తేలిక లెక్క ఇవ్వకండి. అబ్బా, ఆమె లెగ్గు పెట్టిందంటే అది రాజ్యమైన తలకిందులు కావాల్సిందే. దేవునికి స్తోత్రం. అడుగు పెట్టింది ఫరో అంతఃపురంలో భూకంపం వచ్చినట్టు అయిపోయింది వాళ్ళ బతుకులన్నీ కూడా. మళ్ళీ ఆమెను అన్నీ ఇచ్చి సాగనంపిందాకా సచ్చారు అల్లాడి. నేను అనుకుంటాను అబ్రహాం ప్రార్థనతో పాటు శారా మొర్ర పెట్టుంటుంది ఇంట్లోకి పోయి, ఈ దరిద్రుడు నన్ను తెచ్చి ఇంట్లో పెట్టాడు ఆయన, నా చక్కదన్నాయని చూసి నా భర్త దగ్గర నుంచి నన్ను వేరు చేసాడు, ఈ సైతానోడి పని చేయి తండ్రి అని ప్రార్థన చేసి ఉంటుంది. వాడికి దళలు గమ్మేటట్టు చేశాడు దేవుడు. శారా మామూలుది కాదు, పరిశుద్ధ స్త్రీ అని పిలువబడింది. పరిశుద్ధాత్మ సంబంధి ఆమె బాడీ వాస్తవంగా పూర్తిగా ఆపోజిట్లో అయిపోయి ఉంది. పిల్లల్ని కనే శక్తి ఉడిగిపోయింది. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయినా దేవుడు చెప్పాడు, ఆ పనిని దేవుడు చేయడానికి శూన్యమైన నా గర్భాన్ని ముట్టి మళ్ళా సంతానోత్పత్తికి తగిన విధంగా నా శరీరాన్ని మార్చడానికి నా దేవుడు శక్తివంతుడు అని విశ్వసించి, విశ్వాసాన్ని బట్టి మృతతుల్యమైన తన శరీరంలో నుంచి మళ్ళా బిడ్డను కనడానికి శారా శక్తి పొందింది అన్నది వాక్యం. పరిశుద్ధాత్మ ఫలము, ఆ విశ్వాసం, ఆ లెక్క వేరు. ఇప్పుడు మనందరిలో కూడా ఈ పని చేస్తాను చాలా వరకు దేవుని కృప. మీలో లేవంటల్లా, మీలో అందరూ పరిశుద్ధాత్మ సంబంధులే. చాలా వరకు ఈ పని చేస్తున్నాయి. ఇక మిగిలినవి కూడా మీరు అలానే ధ్యానించుకోండి. పెద్ద మ్యాటర్ అండి పరిశుద్ధాత్మని గురించి. ఒక్క ముక్క ఫైనల్గా చెప్పేసి ఇక ప్రార్థన చేయకపోతే అప్పుడు అడగండి. ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ మనం ధ్యానించుకుందాం. దావీదు ఎందుకు అడిగాడంటే, అసలు ఏమీ లేని శూన్యమైన నా జీవితాన్ని చేతుల్లోకి తీసుకుని చిన్ననాటి నుంచే నా మీద చెక్కడ పని చేసి ప్రభువుకి నన్ను దగ్గర చేసి జీవము గల దేవుడైన యెహోవాకు నన్ను సమీపంలోనికి తీసుకెళ్ళి గొర్రెలు కాసుకునే దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కి రాజునై పరిపాలించేంత వరకు నాకు ఏ అనుభవాలు లేవు, నాకు ఏ టాలెంట్స్ లేవు. ఆయన సింహాన్ని చీల్చడానికి శక్తినిచ్చి, ఎలుగుబంటిని చీల్చడానికి శక్తినిచ్చి, గొలియాతును కూలగొట్టడానికి బలమునిచ్చి,
రాచరికాన్ని వెలగబెట్టడానికి సామర్థ్యం ఇచ్చి, నిరంతరం నా ప్రభువుని ఆరాధించడానికి పాటనిచ్చి, వాయిద్యం ఇచ్చి, మాటనిచ్చి, సమస్తము ఇచ్చినవాడు, నా ప్రభువుకి నన్ను బాగా దగ్గరగా తీసుకెళ్ళిన వాడు పరిశుద్ధాత్ముడన్న సత్యం గ్రహించాడు. ఆయన ఒక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఇక అంత సర్వభ్రష్టమే ఇక నా బతుకు. అందుకు పట్టుకున్నాడు దేవుని పాదాలు. అయ్యా 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 తప్పు చేశాను, నన్ను క్షమించు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. ఎందుకంటే ఆయనే నన్ను ఇలా చేసింది. నేను చేసిన ఈ నీచమైన పనికి కోపపడి నీ ఆత్మను నా దగ్గర నుండి తీసివేస్తావేమో. నేను తట్టుకోలేనయ్యా, నీ ఆత్మ నాకు కావాలి. అవసరమైతే నా సమస్తము తీసేసాయి, నాకు నీ సన్నిధి చాలు, నీ పాదాలు చాలు. నేను నవ్వుకున్నా ఇది చదువుకొని, ఇప్పుడు కూడా నవ్వుకుంటున్నా. ఎందుకు తెలుసా? దావీదు నోట ఆ ప్రార్థన పలికించిన వాడు కూడా పరిశుద్ధాత్ముడే. దావీదు, వేడుకో, నువ్వు చేసిన బుద్ధిహీనమైన పనికి తండ్రి నన్ను పక్కకు తొలగించే అవకాశం ఉంది. పిచ్చోడా, తొందరగా వేడుకో, నీ పాపములను ఒప్పుకో. పాపములను గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఒప్పింపజేసేవాడు ఎవరని చెప్పాడు? యోహాను సువార్త 16లో సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. నీలో ఏదన్నా ఒక తప్పు జరిగితే దాన్ని దేవుని ముందుకు వచ్చి సాష్టాంగపడి, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించను, నువ్వు సాగిల పడ్డావంటే అది నీ గొప్ప కాదు. నిన్ను అలా లీడ్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. లేకపోతే రావు నువ్వు. కృంగిన వేళ నిన్ను ధైర్యపరిచింది, రోగిగా ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచింది. నువ్వు మందులు మాకులు అయ్యి అనుకున్నావు, ఓకే, అవి నీలో పనిచేసేటట్టు చేసింది ఎవరో? నీ మందులు మాకులు చాలామంది వాడుతున్నారు. మేమే పోయి చేసి వచ్చాం చాలా కార్యక్రమాలు. మెడిసినా? మంచి పనుడా డాక్టరు, ఓకే, పనుడు అయితే అయి ఉండొచ్చు. మరి అదే డాక్టర్ చాలామందిని పంపించాడుగా. వైద్యం సఫలమైందంటే ఆత్మ జోక్యం చేసుకున్నాడు. పెను తుఫానులో ప్రశాంతంగా ఉన్నావంటే ఆత్మ నిన్ను ధైర్యపరిచాడు. ఇక లేవలేను నేను అన్న స్థితి నుంచి లేచి ఈరోజు ఎలా ఉన్నావంటే ఆత్మ నిన్ను ఎత్తుకొని తీసుకొచ్చాడు. రా లే అని. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు ఎక్కడొచ్చావు? ఎక్కడ నిలుస్తావు? ఇది ఎరిగాడు దావీదు. ఎరిగి ఉన్నందుననే అన్నిటికీ ఆధారం నీ ఆత్మే. ఆ ఆత్మ నన్ను విసర్జించి వెళ్ళిపోయాన్నాడు, ఇక నాకు దిక్కు లేదని. ఈ ప్రార్థన తన నోట పలికించిన వాడు కూడా పరిశుద్ధాత్మే. అది లేఖనంలోకి వచ్చి మన చేతికి వచ్చేటట్టు చేసిన వాడు కూడా ఆయనే. ఇప్పుడు చెప్పండి, నాతాను వచ్చి పటా 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 శాపాలు పెట్టాడు. వినాలి బాగా, ఎందుకు అడిగాడు చూడండి. ఇప్పుడు నేను తప్పుడు పని చేశాను, వరుసగా ఇప్పుడు శాపాలు పెట్టిపోయాడు. ఆ శాపాలు నాతానే కాదు, దేవా నీయే నాకు తెలుసు. ఇప్పుడు ఆ శాపాలు స్థిరపరచబడాలా, మళ్ళీ దీవెనలుగా మారాలా? ఏనండి, ఇప్పుడు మనం చేసిన బుద్ధిహీనమైన పనులకి ముగింపుకు వచ్చా, ఫినిషింగ్ టచ్. మనం చేసిన బుద్ధిహీనమైన పనులకు కొన్ని దరిద్రాలు మనల్ని వెంటాడటం మొదలుపెట్టినాయి. ఇప్పుడు ఆ దరిద్రాలన్నీ దీవెనలుగా మారాలా, అంతే ఉండాలా? పెద్దగా చెప్పాలి. మారాలా? మారాలంటే ఇక పరిశుద్ధాత్మ సహాయం తప్పనిసరి. శాపాలు తిన్నాడా? ఇదిగో నీ కొడుకులు ఇట్లా అవుతారు, నీ బతుకు ఇట్లా అయ్యిద్ది, నువ్వు రాజ్యం చూసుకొని ఇట్లా అయ్యావు, నువ్వు సింహాసన భ్రష్టుడు అవుతావు, నీ రాజ్యం పోయింది, నువ్వు అట్లా అవుతావు, నువ్వు ఎట్లా అవుతావు అని ఉతికారేశాడు కదా నాతాను. పోయి చూడు ఎంత తెలివిగా అడుగుతున్నాడు. ఆ వివేకం కూడా ఆయన ఇచ్చిందే. అన్నీ పోని, అన్నీ జరగని పరిశుద్ధాత్మ ఒక్కడు నన్ను వదిలిపెట్టకుండా నేను కాపాడుకోగలిగితే అన్నీ మళ్ళీ నార్మల్గా ఆయన చేస్తాడు. అది రహస్యం. సింహాసనం పోతే ఆయన ఉంటే చాలు వచ్చింది, మళ్ళీ పిల్లలు తేడా పడితే ఆయన ఉంటే చాలు మొత్తం కరెక్ట్ అయిపోయింది. అన్నీ నా వైఫల్యాలన్నీ
విజయాలుగా ఆయన మారుస్తాడు. కాబట్టి దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అని వేడుకున్నాడు. నిజంగానే దేవుడు తన పరిశుద్ధాత్మను తొలగించాల దావీదు దగ్గర స్థిరపరిచాడు. ఫలితంగా బత్షెబా దగ్గర తప్పు చేసి మరి తేడా పడ్డాడు కదా. ఒక శిశువుని కోల్పోయినా మరో శిశువుగానే లైన్లోకి వచ్చిన వాడు సొలొమోను అయ్యాడు. పరిశుద్ధాత్మ చూడండి ఎట్లా చేశాడు. దావీదును వదిలిపెట్టలా, దావీదు తోడై ఉన్నాడు. తన తప్పుకు శిక్ష పడిందనేమి, తర్వాత ఆ వైఫల్యాలన్నీ విజయాలుగా మార్చి పడేశాడు. కోల్పోయిన సింహాసనం మళ్ళీ వచ్చింది, అన్నీ మళ్ళీ నార్మల్ వచ్చేసినాయి చూడండి. అందుకే ఆదరణకర్తను విస్మరించకుండా జాగ్రత్త పడాలి. మనతో పాటు ఎల్లప్పుడూ ఆయన ఉన్నాడన్న స్పర్శ నిరిగి మనం బ్రతకాలి. చాలా సెన్సిటివ్గా ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు. అట్లీస్ట్ మన నోట దుర్భాష వచ్చినా బాధపడతాడంట. వినువారికి మేలు కలుగున్నట్లు అనుకూల వచనమే పలకండి, కానీ మీ నోట దుర్భాష ఏదైనాను రానీయకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. వదిలేస్తాడని చెప్పలా, విమోచన దినం వరకు మీరు ఆయనలో ముద్రించబడి ఉన్నారు అన్నాడు. పరిశుద్ధాత్మలో మనం సీల్ వేయబడ్డాం. వదలడు, కానీ బాధపడుతుంటాడు. కాబట్టి మనతో ఉన్న పరిశుద్ధాత్మను క్షోభ పెట్టకుండా జాగ్రత్త పడాలి. విసర్జించకుండా, అశ్రద్ధ చేయకుండా, ఆయనకి వ్యతిరేకమైన పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు, ఎప్పటికప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఆత్మ సహాయం నిరంతరము మనకు దొరికినట్లు దేవుణ్ణి వేడుకోవాలి. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా, ఆత్మ నింపు. వదిలేరా, ఇంకో పాట పాడదాం. పాడదాం, మీ పని అయిపోయినట్టుందిలే. ఒక్కసారి అలా మోకాళ్ళ మీదకి వద్దాం. అందరం ఒక్కసారి సరి చూసుకుందాం. దేవుని ఆత్మ మనతో కూడా ఉన్నాడు. సమస్తమును చక్కబెట్టేవాడు ఆయనే. అన్ని కార్యాలకు నీకు బలం ఇచ్చేవాడు ఆయనే. నీ ద్వారా తండ్రి చిత్తమును సంపూర్తిగా నెరవేర్చగలవాడు ఆయనే. నీ సొంత శక్తి చేతను, నీ సొంత బలము చేత ఏది కాదని తెలుసుకో సోదరా, తెలుసుకో సోదరి. ఆయన ఆత్మ చేతనే జరుగుతుంది ఏదైనా. మోషేకి బలం ఇచ్చిన వాడు, దావీదుకు బలముగా దిగొచ్చిన వాడు, వేల మందిని ఏకదం చంపగలిగినంత శక్తి శాంసన్కి ఇచ్చినవాడు, యెహెజ్కేలుకు దైవస్వరం వినబడేటట్టు చేసినవాడు, యెహెజ్కేలు బలహీనుడై ఉంటే ఆయన బలపరిచి నిలబెట్టినవాడు ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుని వేడుకుందాం. దేవా, ఈరోజు స్ట్రైట్గా ఒక అమూల్యమైన పాఠమును నాకు నేర్పావు. ఆదరణకర్తను విస్మరించిన నా పొరపాటును నా గ్రహింపులోకి తీసుకొచ్చావు. నిజంగా ఆదరణకర్త, నీవు నాతో కూడా ఉన్నావు, నాతో నివసిస్తున్నావు, నాలో ఉన్నావు. నేనే నిన్ను అశ్రద్ధ చేశాను. నీ ఉన్నావన్న స్పర్శను కూడా కోల్పోయి కొన్నిసార్లు మూర్ఖంగా వ్యవహరించాను. నన్ను క్షమించు తండ్రి. తండ్రి, శూన్యమైన నా బ్రతుకును సుందర సృష్టిగా మార్చగలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు. నిరాకారమైన నా జీవితాన్ని యేసు నీ పోలికలోనికి మార్చుటకాయి నువ్వు పంపిన ఆత్మ, పరిశుద్ధాత్మ నాకు కావాలి, నాతో ఉండాలి. ఆయన శక్తి, ఆయన అభిషేకం ఎల్లప్పుడూ నాకు కావాలి. ఆయనకు దుఃఖం కలిగించిన నా చర్యలన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. నా ఆలోచనలు, నా బుద్ధిహీనత, నా తప్పుడు ప్రవర్తన, నా తప్పుడు మాటలు, నా తప్పుడు దృష్టి, నేను చేసిన పనికిమాలిన చర్యలో నా నీచ ప్రవృత్తి నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు. నా బ్రతుకుని నేను దిద్దుకుంటున్నాను ప్రభా.
దిద్దుకోవడానికి కావాల్సిన శక్తి కూడా నీ ఆత్మ ద్వారా నేను నాకు ఇవ్వగలను. దేవా దేవా, ఈరోజు ఈ సందేశాన్ని పరిశుద్ధాత్మ నీవే నాకు వెల్లడి చేశావు. నీకు వందనాలు. నేను చక్కదిద్దుకుంటాను నాయన, సరి చేసుకుంటాను. నాతో ఉండి నాలో ఉండి నన్ను నడిపించు. యేసు వలె నేను బ్రతకాలి. తండ్రి చిత్తము నాలో సంపూర్తిగా నెరవేరాలి. అనేకులకు దీవెనకరమైన పాత్రగా నేను ఉండాలి. నా జన్మ సార్థకం కావాలి యేసయ్యా. నా కొరకు నాయన నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించావు కదా. ఆత్మశక్తి నా మీద దిగునట్లుగా సహాయం వచ్చే. ఆత్మను అడుగుట నిర్లక్ష్యం చేస్తున్నాను. పరిశుద్ధాత్మను అడుగుట నిర్లక్ష్యం చేస్తున్నాను. తండ్రి తన పరిశుద్ధాత్మను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా దయచేయును. ఆత్మను మేము అడగాలి. ఆత్మ నుండి మేము సహాయం పొందాలి. దేవా మా అపరాధములను క్షమించు. నీ రాకకై మేము సిద్ధపడాలంటే నీ ఆత్మ సహాయం కావాలి. మరుగున ఉండే మహిమను చూపిస్తూ సమస్తమును నెరవేరుస్తూ నడిపిస్తూ మా కార్యాలన్నీ సఫలపరుస్తున్న ఆత్మ నీకు వందనాలు. నాతో ముఖాముఖి మాట్లాడా. తెలిసి తెలియక నిన్ను క్షోభ పెట్టాం, బాధ పెట్టాం. నీ ముందే తప్పులు చేశాం నాయన. నీ ముందే బుద్ధిహీనంగా మాట్లాడాం. నీ ముందే బుద్ధిహీనంగా ప్రవర్తించాం. నీ కనుల ఎదుటే, నీ పాదాల ఎదుటే తెలిసి కొన్నిసార్లు మూర్ఖమైన చర్యలు జరిగించాం. మమ్మల్ని క్షమించండి. యేసయ్యా, నీ రక్తము మా మీద ప్రోక్షించండి. నీ పరిశుద్ధ రక్తం మమ్మల్ని కడగండి, నూతన పరచండి. క్రొత్త అభిషేకము, నూతన శక్తి మా మీద విడుదల చేయండి నాయన. నూతన బలమును మా మీద విడుదల చేయండి. నూతన ప్రభావమును మా మీద విడుదల చేయండి. ఈ ఆత్మ మాలో నివసించి ఆత్మ ఫలము సంపూర్తిగా మాలో వెలువడడానికి సహాయము చేయండి. శరీర క్రియలు మాలో నశింపజేయండి. జీవనదేవుని నీ ఆత్మను మాలో ప్రవహింపజేయండి. వందనాలు చెల్లిస్తూ ఇంకా మాకు అనేక పాఠములు నేర్పించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. పరిశుద్ధ ప్రభువా, నీ బిడ్డలు ఎన్ని రకాల ప్రతికూలతల్లో ఉన్నారో వారందరి ప్రతికూలతలను తొలగించి సమాధానం ఇవ్వగల దేవా, పరిశుద్ధాత్మదేవా, నా యందును నా బిడ్డల యందును దయచూపు. ఇక్కడ నిలిచిన వారు, లైవ్లో ఉన్నవారు, ఈ బిడ్డలందరి ఎడల దయచూపునైనా నీకు వందనాలు స్తోత్రాలు. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనల్లోంచి, శరీర దౌర్బల్యం నుంచి, బలహీనత నుంచి వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. మాలో ఇంకా తొందరపాట్లు, శరీర సంబంధమైన ప్రేలాపనలు కూడా కంట్రోల్ చేయండి. ఓర్పు, సహనము, ప్రేమ, త్యాగము, దాతృత్వము, దయాళుత్వము, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం మాకు దయచేయండి. ఆత్మ సంబంధులమై పరిశుద్ధాత్మ నీ ఎదుట తగినట్లుగా నడుచుకోవడానికి కృపనివ్వండి. తుచ్చమైన అభిలాషలతో చీడవబడకుండా పరిశుద్ధాత్మ సంబంధులమై బ్రతకడానికి మాకు శక్తినివ్వండి. ఎంతమంది ఎన్ని రకాల శ్రమలలో ఉన్నారో, జబ్బులలో ఉన్నారో, స్వస్థత నీ ఆత్మ ద్వారా బిడ్డలు కలుగును గాక, మాకు కలుగును గాక. ఆరోగ్యము విడుదలగును గాక. సర్వ శరీరమునకు సంపూర్ణ స్వస్థత, విడుదల ప్రసాదించండి. మా బిడ్డలందరినీ కూడా లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు, ఇక్కడ ఉన్నవారు, ఎవరు ఎన్ని రకాల జబ్బుల్లో ఉన్నారో స్వస్థత కలిగించు. ఎన్ని కలతల్లో ఉన్నారో విడిపించు. అప్పులలో నుంచి విడిపించు. ఆర్థిక సమస్యల్లోంచి విడిపించు. దుర్వ్యసనాల్లోంచి విడిపించు. దయ్యాల పీడ నుంచి విడిపించు. జ్వరముల నుంచి విడిపించు. జబ్బుల నుంచి విడిపించు. నా ప్రభా, మూర్ఖపు వ్యసనాల్లోంచి విడిపించు. కుటుంబంలో తప్పుడు క్రియలలో నుంచి విడిపించు. సమాజంలో తప్పుడు క్రియల్లోంచి విడిపించు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ ప్రసాదించండి. నా బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని నీ చేతులకు అప్పగిస్తున్న వారి ప్రయత్నములన్నీ నీ దయతో, నీ చిత్త ప్రకారం సఫలపరచు నాయన. సమృద్ధిగా మేలు కలిగించి సహాయము చేయమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ స్నేహము, సహవాసము, అభిషేకము, సన్నిధి, అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాక పర్యంతం యుగాంతం
సదా మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత కార్యాలు జరిగించు. దయ్యాల పీడ నుంచి విడుదల దయచే, రోగ పీడ నుంచి విడుదల దయచే, కలతల్లో ఆవేదనలో ఉన్న బిడ్డలకు నాయన స్వస్థత విడుదల ప్రసాదించి నెమ్మది యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియుడా యేసయ్యా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. శభాష్, అది కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక, కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక, కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం, కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని.
కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవే నా జయం. నీలోనే నా నీలోనే నా నీలోనే నా వరం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్వరాలు వినపడాలి. యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా. నాలో నీ
ద లార్డ్. హల్లెలూయా.